ఆర్టిస్టులు, చిన్న చిన్న నిర్మాతలు, టీవీ కళాకారులు స్ట్రైక్ చేశారు. జాగ్రత్తగానండి. చేస్తే ఏంటి కాదంటే, అయ్యా తమిళ డబ్బింగ్ సినిమా తీసుకొచ్చి టీవీలో వేస్తున్నారు, మాకు పని పోతుంది, పని దొరకట్లేదు, దయచేసి తెలుగు సీరియల్స్ రిలీజ్ చేయండి అంటే దాసనారాయణరావు గారు, కోటా శ్రీనివాసరావు సారథ్యం వహించి నన్ను కూడా పిలిచారు. నేను కూడా వెళ్ళాను. అందరూ మీ అందరూ తెలుసు. ఆ తర్వాత ఏం జరిగింది, ఒకరోజు సారథి స్టూడియోలో ఒక సినిమా షూటింగ్, టీవీ సీరియల్ జరుగుతుంది. ఇప్పుడున్న పెద్ద యాంకర్ గారు అందులో యాక్ట్ చేస్తున్నారు. వీళ్ళందరూ ఏమని అడిగారు, అమ్మా మేమందరం కూడా ఇట్లా ఇందిరా పార్క్ దగ్గర స్ట్రైక్ చేస్తున్నాము, తెలుగు సినిమా ఇండస్ట్రీలో తెలుగు సీరియల్స్ని బ్రతికించమని మీరు కూడా కోఆపరేట్ చేయమని అడిగారు. ఆవిడేముంది, నేను మానేస్తాను, కాకపోతే రేపు పొద్దున్న నేను సారథి స్టూడియోలో షూటింగ్ ఉంది, అక్కడికి మీరు అందరూ రండి, నేను మీకు కోఆపరేట్ చేసి మేము జరిగే సీరియల్ వాళ్ళతో కూడా చెప్పి మనకి సీరియల్స్ సపోర్ట్ చేయమంటారు, నేను మీ తరపున మాట్లాడతామని చెప్పాను. వీళ్ళందరూ పొద్దున్నే 7 గంటకల్లా పాపం తల్లి పిల్లలు పాలు ఇచ్చుకుంటున్న వాళ్ళు పళ్ళు పూర్తి చేసుకొని సారథి స్టూడియో దగ్గరికి బయలుదేరారు. 96 మంది ఆర్టిస్టులు బయలుదేరితే ఏమైంది, అక్కడ 100 మీటర్లు ఉండగా టప్ప 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 మొత్తాన్ని తన్నుకొని తీసుకెళ్లి పోలీసు వ్యాన్లో తీసుకెళ్లి సంజయ్ నగర్ పోలీస్ స్టేషన్ వేశారు. మీ అందరికీ తెలియదు అనుకుంటాను బహుశా. వేస్తే టీవీలో వస్తుంది, జూనియర్ ఆర్టిస్టులు ప్లస్ ఈ కళాకారులు సారథి స్టూడియో మీద దాడి చేయడానికి వెళ్ళారు, సంజయ్ రెడ్డి నగర్ పోలీస్ స్టేషన్లో తీసుకొచ్చి కూర్చోబెట్టారు. అది నేను మాదాపూర్ కోకటపల్లి డిపార్ట్మెంట్ ఉండేది. ఆ స్కూల్లో చూస్తుంటే దాసనారాయణ గారు నాకు ఫోన్ చేశారు, తమ్ముడు నేను ఎంటర్ అయితే నాకు కొంచెం సంబంధాలు ఉన్నాయి ఇండస్ట్రీ పెద్దలతో, ఇప్పుడే నన్ను వాళ్ళు బాగా నేనేదో అరెస్ట్ చేస్తామంటున్నారు, నువ్వు సపోర్ట్ చేయమన్నాను. నాకు ఎందుకో దాసనారాయణ గారు చేయాల్సి వస్తే బాగుంటుందని చెప్పి చాలాసేపు చూసి అట్లా సాయంకాలం 5 అయింది టైం. ప్రసన్న నా దగ్గర ఉన్నాడు, పక్కన దశరథ్ అని సంగీశెట్టి దశరథ్ అని ఆయన కూడా ఉన్నారు. మేము మా ఇంటికి వెళ్తా సారథి స్టూడియోస్ క్రాస్ అవుతూ మనసాట సంజయ్ రెడ్డి గారు పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. ప్రసన్న నేను కొంచెం దుడుగ్గా మాట్లాడతాను, వెళ్ళి మా కళాకారులు ఉన్నారు వదిలిపెట్టి, దాసనారాయణ గారు ఇప్పుడు 10 సార్లు ఫోన్ చేశారు పాప వదిలిపెట్టకుంటే. ప్రసన్న లోపల వెళ్తాను ట్రై చేస్తే ఆ ఇన్స్పెక్టర్ కొంచెం దురుసుగా ప్రవర్తించాడు. నేను కారులో ఉండి చూస్తే ఇక్కడ నా కారు లేక నేను వెళ్ళాను. ఏంటండి అంటే, ఏం లేదండి, సెంట్రల్ మినిస్టర్ గారు ఒక ఆయన ఉన్నారు, వారి ఆధ్వర్యంలో అప్పుడు పోలీస్ కమిషనర్ గారు వీళ్ళంతా కలిసి ఇట్లా గమ్మికి వచ్చారు, తీసుకొచ్చి లోపల వేసామంటే కళాకారుల దగ్గరికి వెళ్ళాము. లోపలికి ఏం జరిగిందంటే ఇది చెప్పారు, అయ్యా మేము ఒక ఆర్టిస్ట్ దగ్గరికి వెళ్ళాము, రాజీకి రమ్మని ఇండస్ట్రీ పెద్దలు పిలుస్తున్నారు, అక్కడికి ఇండస్ట్రీ పెద్ద ప్రొడ్యూసర్ వారేమో మాట్లాడకుండా తీసుకెళ్ళి లోపల వేసేసారు మమ్మల్ని అంటే, నేను వెళ్ళి వాళ్ళని రిక్వెస్ట్ చేసి వదిలిపెట్టుకునే పరిస్థితి వచ్చింది. అది ఈ ఇండస్ట్రీ పెద్దలు ఆలోచించేసిన పని.